నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రకాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా వర్రీడ్గా ఉన్నాడు అనుకుంటున్నారా? ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు అంటే ఈ రాజకీయ నేపథ్యంలో ఈ జరుగుతున్న మార్పుల కారణంగా అన్ని సమస్యలు డైవర్ట్ అయిపోయినాయి. అసలు ఇప్పటి వరకు రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలేవి కూడా ఇప్పుడు ప్రజలు చర్చించుకోవట్లే. అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి టికెట్లు మార్చాడు, జగన్మోహన్ రెడ్డి అది చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడని మాట్లాడుకుంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఉన్న వైఫల్యాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ పరంగా జరుగుతున్న పాలనా తప్పిదాలు కానీ, వీటి మీద చర్చ జరగకుండా ఉండటమే జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. అందుకోసమే ఆయన చాలా స్ట్రాటజికల్గా ఒక 94 మంది ఎమ్మెల్యేలకి, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వకుండా కొత్త నాటకానికి తెరదీశాడు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కొంతమందిని అటు ఇటు మార్చటం, కొంతమందిని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసి ఆ విధంగా చేయటం, కొంతమంది టికెట్లు లేకుండా చేయటం, ఇట్లా మొత్తం 94 స్థానాలని ఆయన ఐడెంటిఫై చేసి ఈ పొలిటికల్ గేమ్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టాడో టాపిక్స్ అన్నీ కూడా మొత్తం మరుగున పడిపోయి దీని మీదకి డైవర్ట్ అయినాయి. దీనికి తోడు ఆయన చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండింటి మీద చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. సో జగన్మోహన్ రెడ్డి సంతోషంగా ఉన్నాడు. హీస్ థింకింగ్ దట్ హీస్ సేఫ్. ఆయన చాలా సేఫ్ పొజిషన్లోకి వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. మొత్తం అంటే ఈ టిక్కెట్ల గేమ్ స్టార్ట్ చేసి అటు ఇటు మార్చడం, ఈ అసమ్మతి ఎమ్మెల్యేలు బయటికి రావటం, టికెట్ రాలేదు మాకు రాలేదని చెప్పి తిట్టడం, దీని మీద వాళ్ళు తిట్టడం, సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా గ్యాంగ్ అంతా వాళ్ళ మీద ఒక్కసారిగా దాడి చేయటం, వాళ్ళందరూ ఇటు చేస్తూ విశ్వాసఘాతకులు అని వాళ్ళు చెప్పడం, ఈ విధమైన డ్రామా నడుస్తున్నది మొత్తం రాష్ట్రం మొత్తం. ఇక్కడ అక్కడ అని కాదు, మొత్తం రాష్ట్రంలోని 3 ప్రాంతాలలో మొత్తం 3 చోట్ల ఒకరోజు ఇక్కడికి వెలుగుతారు, ఒకరోజు అక్కడికి వెలుగుతారు, ఒకరోజు ఇక్కడికి వెలుగుతారు. అట్లా ఉత్తరాంధ్ర నుంచి అనంతపూర్ వరకు ఇదే కథ. చాలామంది ఎమ్మెల్యేలు అంటే టికెట్లు రావట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నారు. ఆయనకు కావాల్సింది కూడా అదే. ఈ విధమైన ఒక చర్చ, కొత్త చర్చ వచ్చేస్తే అసలు 11.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన విషయం మరుగున పడిపోతుంది. అసలు దళితుల మీద, బలహీన వర్గాల మీద చేసిన దాడులు అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. యువకులకి జాబ్ క్యాలెండర్ దగ్గర నుంచి అసలు నిరుద్యోగ సమస్య తాండవించటం, ఇటువంటి విషయాలన్నీ పక్కకి వెళ్ళిపోయి అందరూ ఎమ్మెల్యేల గురించి ఆలోచించాలి, ఎమ్మెల్యే టిక్కెట్ల గురించి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని క్షమించడు అని అందరూ అనుకోవాలి అన్న ఈ యాంగిల్లో తీసుకొచ్చేసి మొత్తం చర్చని అటువైపు డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం. దీంతో ఈ మధ్య ఏం చేశాడంటే ఎంపీలను కూడా మారుస్తున్నాడు. ఎంపీలకు కూడా వాళ్ళకి టికెట్ లేవని వీళ్ళకి టికెట్ ఇస్తున్నా అని అది ఇది చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి మీద పోట్లాడతారు. అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, వాళ్ళ మీద చర్చ, వాళ్ళ మీద డిస్కషను, వాళ్ళ మీద అసంతృప్తి, ఈ అసంతృప్తి ఉందని ఇది మళ్ళీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఇదే కార్యక్రమంలో మొత్తం తిప్పుతున్నాడు తప్ప ఎక్కడా పరిపాలన లేదు. రాష్ట్రంలో మనం చూస్తున్నాం, అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు అందరూ సమ్మెలోనే ఉన్నారు. అందరూ చాలా ఇప్పుడు 108, 104 సిబ్బంది అయితే వాళ్ళు నోటీస్ ఇచ్చారు, సమ్మె నోటీస్ ఇచ్చారు, మా డిమాండ్లు పరిష్కరించండి అని. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నారు. ఈ విధంగా మొత్తం రాష్ట్రంలో ఉన్న కార్మిక లోకం మొత్తం కూడా సమస్యల వలయంలో చిక్కుకుపోయి మమ్మల్ని కాపాడండి అలో లక్ష్మణ అని మొత్తుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ టికెట్ల విన్యాసాన్ని మొదలుపెట్టేశాడు. మొత్తం అన్ని టాపిక్స్ డైవర్ట్ చేసేసి సేఫ్గా తను అనుకున్నట్టుగా టికెట్ల మీదే చర్చ జరుగుతున్నది. రాజకీయంగా షర్మిల రావటం మీదే చర్చ జరుగుతుంది. ఇదే జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ జరుగుతున్న పరిణామాలతో
చాలా సంతోషంగా కనపడుతున్నాడని మొన్న ఆయన్ని కలిసి వచ్చిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అఫ్కోర్స్ వాళ్ళు టికెట్ వచ్చిన వాళ్ళు అనుకోండి, టికెట్ వచ్చిన వాళ్ళు అట్లాగే చెప్తారని మనం అనుకున్నా కానీ ఈ వాస్తవంగా పరిస్థితి చూసినా కానీ అదే విధంగా ఉంది మొత్తం. ఎందుకు అంటే లేకపోతే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత కెలుక్కోడు, అందరినీ ప్రతి వాళ్ళని కెలుకుతున్నాడు. కారణం ఏంటి అంటే సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న కొత్త ఎత్తుగడ ఇది. చూద్దాం ప్రజలు ఏం ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ గేమ్లో వాళ్ళు కూడా పావులైపోతారా, లేదు ప్రజలు కొత్త గేమ్ మొదలు పెడతారా అనేది చూడాలి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.